హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మి వెళ్తున్న ఆటోని విహారీ క్రిష్ ఇద్దరు కలిసి కారులో ఫాలో చేస్తూ ఉంటారు. మరోవైపు రౌడీలు కూడా కారులో లక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. బ్యాట్మెన్, త్వరగా పోనివ్వు బ్యాట్మెన్, అమ్మా అమ్మా అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. క్రిష్, నువ్వు కంగారు పడకు, మీ అమ్మకి ఏం కాదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక రౌడీలు వెనక నుంచి విహారీ కారుని చూస్తారు. రే అటు చూడరా, ఆ సిరి వెళ్తున్న ఆటోని ఆ బుడ్డోడు ఇంకా విహారీ ఇద్దరు కూడా ఫాలో అవుతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఆ సిరి వాళ్ళకు దొరకకూడదు అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటారు. రే వెనక నుంచి ఆ విహారీ కారుని గుద్దేరా అని రౌడీ కార్ డ్రైవ్ చేస్తున్న రౌడీకి చెప్తూ ఉంటాడు. అన్నా, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని డ్రైవింగ్ చేసే రౌడీ అంటూ ఉంటాడు. ఏమైనా కూడా అక్క చూసుకుంటుందిలేరా, నువ్వైతే గుద్దు అని రౌడీ చెప్పడంతో ఇక చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న రౌడీ విహారీ కారుని గుద్దుతాడు. దాంతో విహారీ కారు వెళ్ళి లక్ష్మి వెళ్తున్న ఆటోని గుద్దేస్తుంది. అప్పుడు లక్ష్మి వెళ్తున్న ఆటో లోయలో పడిపోతుంది. ఇక విహారీ స్టీరింగ్కి గుద్దుకుంటాడు. కాసేపటి తర్వాత విహారీ తేరుకొని, ఒరే క్రిష్, నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. ఏం కాలేదు బ్యాట్మెన్, అమ్మ అమ్మ అని క్రిష్ అంటూ ఉంటాడు. పదరా మీ అమ్మని చూద్దాం అని చెప్పి విహారీ అంటాడు. ఇక రౌడీలు విహారీ కంటే ముందుగానే లక్ష్మి వెళ్తున్న ఆటో కింద పడిన దగ్గరకు వెళ్తారు. అప్పటికే లక్ష్మి వెళ్తున్న ఆటో కాలి బూడిదైపోతూ ఉంటుంది. రౌడీలు ఆ ఆటో కాలిపోతూ ఉంటే చూసి సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత విహారీ క్రిష్ ఇద్దరు కూడా లక్ష్మి వెళ్తున్న ఆటో కింద పడిన దగ్గరకు వెళ్తారు. ఆటో కాలి బూడిదవుతూ ఉంటే క్రిష్ ఆటోని చూసి, బ్యాట్మెన్, అమ్మ అమ్మ కాలిపోతుంది బ్యాట్మెన్ అని ఏడుస్తూ ఉంటాడు. ఉరి క్రిష్, ఏడవకురా అని విహారీ ధైర్యం చెప్తూ ఉంటాడు. అమ్మను సేఫ్గా తీసుకొస్తానని చెప్పావు కదా బ్యాట్మెన్, అమ్మ కాలి బూడిదైపోతుంది, నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు బ్యాట్మెన్ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారీని ఫాలో అవుతూ జేడీకేడీ కూడా వెనకనే వస్తారు. కాలిపోతున్న ఆటోని చూసి జేడీకేడీ షాక్ అవుతారు. ఇక ఏడుస్తున్న క్రిష్ని విహారీ ఎత్తుకొని, క్రిష్ ఏడవకురా, నీకు నేనున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్, అమ్మంటే నాకు ప్రాణం, అమ్మకు కూడా నేనంటే ప్రాణం, నాకు ఈ లోకంలో అమ్మ తప్ప ఎవరు లేరు, నాన్న ఎక్కడుంటాడో కూడా తెలీదు, ఎలా ఉంటాడో కూడా తెలీదు, నాన్న చాలా మంచివాళ్ళని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. బ్యాట్మెన్, ఇంక నన్ను అమ్మలాగా ఎవరు చూస్తారు బ్యాట్మెన్, నేను అమ్మాని ఎవరిని పిలవాలి బ్యాట్మెన్ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారీ క్రిష్ని గుండెలకు హత్తుకొని, క్రిష్, మీ అమ్మ లేని లోటు నీకు లేకుండా నేను చూసుకుంటానురా, ఈ రోజు నుంచి నాకు సిరి ఎంతో, నువ్వు కూడా అంతే, బాధపడకురా, రా వెళ్దాం అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, క్రిష్ని జాగ్రత్తగా చూసుకోండి, చిన్ని మనసు, తన మనసు నొప్పించకుండా చూసుకోండి, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని జేడీ చెప్తూ ఉంటారు. ఇట్స్ ఓకే జేడీ, థ్యాంక్ యూ సో మచ్. సిరిని పట్టుకోవడం కోసం సంధ్య గారితో పాటు మీరు కూడా చాలానే కష్టపడ్డారు, కానీ బ్యాడ్ లక్, సిరి మనందరికీ అందలంత లోకాలకు వెళ్ళిపోయింది అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే విహారీ గారు, మళ్ళీ కలుద్దాం అని జేడీకేడీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఏడుస్తూ ఉన్న క్రిష్ని విహారీ ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. బ్యాట్మెన్, అమ్మ లేకుండా ఎలా ఉండాలి, ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్మో నానో ఎవరో ఒకరు ఉంటారు, కానీ నాకెందుకు బ్యాట్మెన్, అమ్మ లేదు నానో లేరు అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. క్రిష్, దేవుడు ఏం చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది, బాధపడకురా, నేనున్నాను, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో హర్ష అని అంటూ ఉంటాడు. సార్, మా అక్క ఫోటో దొరికింది సార్, మా అక్క ఫోటోని మీ ఫోన్కి సెండ్ చేస్తాను, మీరు పోలీస్ వాళ్ళకు మా అక్క ఫోటోని ఇవ్వండి సార్ అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష, బ్యాడ్ న్యూస్ అని విహారీ చెప్తూ ఉంటాడు. ఏంటి సార్ ఆ బ్యాడ్ న్యూస్ అని హర్ష అడుగుతూ ఉంటాడు. సిరి గారు లోయలో పడిపోయి చనిపోయారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అక్క చనిపోవడం ఏంటి అని హర్ష అడుగుతూ ఉంటాడు. అవును హర్ష, ఇప్పుడే ఒక యాక్సిడెంట్లో సిరి వెళ్తున్న ఆటో లోయలో పడిపోయింది, అక్కడికక్కడే ఆటో కాలి బూడిదైపోయింది, ఆటోలో ఉన్న ఆటో డ్రైవర్ సిరి గారు కూడా కాలి బూడిదైపోయారు అని విహారీ చెప్తూ ఉంటాడు.
సార్ ఇప్పుడు క్రిష్ ఎక్కడ ఉన్నాడు సార్? క్రిష్ ఎలా ఉన్నాడు సార్? క్రిష్కి వాళ్ళమ్మ లేదు అని తెలిస్తే తట్టుకోలేవాడు సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. క్రిష్ నా దగ్గరే ఉన్నాడు. ఆటో కాలి బూడిదవ్వటం క్రిష్ కూడా చూశాడు. క్రిష్ని నేను చూసుకుంటాను. ఇక నుంచి క్రిష్ నాతోనే ఉంటాడు. డోంట్ వరీ హర్ష అని విహారీ చెప్తూ ఉంటాడు. సార్ వాడిని జాగ్రత్తగా చూసుకోండి. వాడికి మా అక్క తప్ప ఎవరూ లేరు. బామ్మ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో ఏంటో అని హర్ష చెప్తూ ఉంటాడు. సరే హర్ష ఉంటాను అని విహారీ ఫోన్ కట్ చేస్తాడు. బ్యాట్మెన్ మా హర్ష మావయ్య ఫోన్ చేసింది అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవునరా క్రిష్ అని విహారీ చెప్తూ ఉంటాడు. హర్ష మావయ్య ఎందుకు ఫోన్ చేశాడు బ్యాట్మెన్ అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ ఫోటోని నా ఫోన్కి పంపించాడంట. ఫోటోని పోలీసులకి కావాలని చెప్పాం కదా, అందుకే ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మ ఫోటోని మీ ఫోన్కి పంపించాడా హర్ష మావయ్య? ఏది అమ్మ ఫోటోని ఒక్కసారి చివరిగా చూసుకుంటాను బ్యాట్మెన్ అని క్రిష్ విహారీని అడుగుతూ ఉంటాడు. ఇదిగోరా అని విహారీ తన ఫోన్ని క్రిష్కి ఇస్తాడు. క్రిష్ లక్ష్మి ఫోటో చూసుకుంటూ, అమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు కదమ్మా, నాకు ఎవరూ లేరు కదమ్మా ఈ లోకంలో, నేను ఎవరితో ఉండాలమ్మా, నాన్న ఎవరో కూడా నాకు చెప్పలేదు కదమ్మా అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. క్రిష్ నువ్వు మీ అమ్మ ఫోటోని చూస్తుంటే ఇలానే బాధపడతావు, ఆ ఫోటో ఇలా ఇవ్వు అని విహారీ క్రిష్ చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటాడు. ఫోన్లో ఉన్న లక్ష్మి ఫోటోని చూసి విహారీ ఒక్కసారి షాక్ అయ్యి, క్రిష్ లక్ష్మి మీ అమ్మ అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి కాదు బ్యాట్మెన్, మా అమ్మ పేరు సిరి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అది సరే ఈవిడ మీ అమ్మ అని విహారీ అంటూ ఉంటాడు. అవును బ్యాట్మెన్, మా అమ్మ పేరు సిరి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. కనకం క్రిష్ నీ కొడుకా? అంటే ఆ రోజు నేను ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడింది కూడా నువ్వేనా? కనకం నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు నన్ను మోసం చేశావనుకున్నాను. క్రిష్ నీ కడుపులో పడ్డాడన్న విషయం నువ్వు తెలుసుకొని నా పరువు ఎక్కడ పోతుందోనని నువ్వు నా పరువుని కాపాడటం కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయావని ఇప్పుడే అర్థమైంది కనకం. క్రిష్ మన కన్న కొడుకన్న నిజం ఇప్పుడే నాకు తెలిసింది కనకం. నన్ను క్షమించు కనకం, నిన్ను అపార్థం చేసుకున్నాను అని విహారీ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. బ్యాట్మెన్ మా అమ్మ నీకు తెలుసా అని క్రిష్ అంటూ ఉంటాడు. బ్యాట్మెన్ కాదు నానా అని పిలువు అని విహారీ అంటూ ఉంటాడు. వద్దు బ్యాట్మెన్, నేను నిన్ను బ్యాట్మెన్ అనే పిలుస్తాను. నానా అని పిలిస్తే సిరికి కోపం రావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కోప్పడతారు అని క్రిష్ అంటాడు. లేదురా అందరికీ నేను చెప్పుకుంటాను, ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువురా అని విహారీ అంటూ ఉంటాడు. కనకం నువ్వు లేవన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎక్కడో ఒక చోట నన్ను మోసం చేసి ఉంటావనుకున్నాను, కానీ నా కళ్ళ ముందుకు నీ చావు వార్త వస్తుందని అసలు అనుకోలేదు కనకం. నన్ను క్షమించు కనకం అని విహారీ పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఈ రోజు నుంచి క్రిష్ని అల్లారి ముద్దుగా నీ ప్రేమ నా ప్రేమ జోడించి పెంచుకుంటాను, నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను కనకం అని విహారీ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక విహారీ క్రిష్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. నాన్న విహారీ క్రిష్ వాళ్ళ అమ్మ గురించి ఏమైనా తెలిసిందా అని యమున అడుగుతూ ఉంటుంది. క్రిష్ వాళ్ళ అమ్మ ఎవరో నువ్వే చూడమ్మా అని విహారీ చెప్తూ ఫోటోని యమునకు చూపిస్తాడు. లక్ష్మి ఫోటోని చూసిన యమున ఒక్కసారి షాక్ అయ్యి, క్రిష్ వాళ్ళ అమ్మ మన లక్ష్మినా అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఆచూకీ తెలుసుకున్నావా విహారీ? లక్ష్మి ఎక్కడ ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అమ్మా లక్ష్మి మనందరినీ శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిందమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? లక్ష్మి మనందరినీ వదిలి వెళ్ళిపోవడం ఏంటి అని యమున అడుగుతూ ఉంటుంది. విహారీ జరిగిందంతా కూడా యమునకు చెప్తూ ఉంటాడు. దేవుడా ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి కల్పించావు అని యమున తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అమ్మా క్రిష్ ఎవరో కాదమ్మా, లక్ష్మికి పుట్టిన బిడ్డ, అంటే నా కొడుకమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్ నన్ను ఈ రోజు నుంచి నువ్వు క్రిష్ అని పిలవద్దు, హరికృష్ణ అని పిలువు, మా అమ్మకు హరికృష్ణ అని పిలవటం ఇష్టం అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా నీ పేరు హరికృష్ణనా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును బ్యాట్మెన్, ఆ పేరు చాలా బాగుంటుందని మా అమ్మ నా పేరు హరికృష్ణ అని పెట్టింది. నేనే అది పాత పేరని క్రిష్ అని పిలిపించుకునేవాణ్ణి. ఈ రోజు నుంచి మా అమ్మ గుర్తుగా నేను హరికృష్ణ అనే పిలిపించుకుంటాను బ్యాట్మెన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. చూసావమ్మా కనకం నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందనుకున్నాను, కానీ కనకం మన గురించి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉందమ్మా. ఆ రోజు ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడింది కూడా నన్ను కనకమేనమ్మా.
నాకు కనకానికి పుట్టిన బిడ్డకు కనకం హరికృష్ణ అని నాన్న పేరు పెట్టిందమ్మా అని విహారి చెప్తూ ఉంటాడు. విహారి ఏడవకురా ఏడవకు అని యమున విహారికి ధైర్యం చెప్తూ ఉంటుంది. క్రిష్ స్నానం చేసి రాపో అని విహారి అంటాడు. బ్యాట్మెన్ మీరు మా అమ్మని లక్ష్మి అంటున్నారు, కనకం అంటున్నారు, మీకు మా అమ్మ ముందే తెలుసా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు వివరంగా తర్వాత చెప్తాను, ముందు వెళ్ళి స్నానం చేసి రాపో అని విహారి అంటాడు. సరే బ్యాట్మెన్ అని క్రిష్ స్నానానికి వెళ్తాడు. ఈలోగా విహారి లక్ష్మి ఫోటోని పెట్టి ఫోటోకి దండ వేస్తాడు. కుటుంబ సభ్యులంతా కూడా ఆ ఫోటోకి ఉన్న దండని చూసి షాక్ అవుతారు. ఒరే విహారి ఏంట్రా ఇదంతా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి మనందరినీ వదిలి శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది అత్తయ్య అని విహారి చెప్తూ ఉంటాడు. రే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, లోయలో పడిపోయిన ఆటో ఖాళీ బూడిదైపోయింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. దరిద్రం వదిలిపోయింది అని పద్మాక్షి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. విహారి నువ్వు చెప్పేది నిజమా? మన లక్ష్మి నిజంగానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయిందా అని పద్మాక్షి అంటూ ఉంటే, అవునత్తయ్య అబద్ధం నేనెందుకు చెప్తాను అని విహారి అంటూ ఉంటాడు. ఆ రౌడీగాడు లక్ష్మిని చంపేశానని అబద్ధం చెప్పినట్టున్నాడు. విహారి లక్ష్మి చనిపోయిందని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ లక్ష్మి చచ్చిపోయే ఉంటుంది. ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అని పద్మాక్షి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక క్రిష్ స్నానం చేసి కిందికి వస్తాడు. క్రిష్ మీ అమ్మకు దండం పెట్టుకో అని విహారి అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి ఫోటోకి క్రిష్ దండం పెట్టుకుంటూ ఉంటే, బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వీడు లక్ష్మి కొడుకా అని అడుగుతూ ఉంటుంది. అవును సహస్ర, వీడు లక్ష్మికి పుట్టిన కొడుకే అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. లక్ష్మికి పుట్టిన కొడుకు అంటాడేంటి విహారి? లక్ష్మికి పుట్టిన సిరిని నేను ఎత్తుకొచ్చేసాను కదా, మళ్ళీ వీణెక్కడి నుంచి తీసుకొచ్చింది ఆ లక్ష్మి అని పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.